పరిశుద్ధుడ స్తోత్రం 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 తండ్రి. ఈ ఉదయకాల సమయం ప్రభువా, అయ్యా మాలో నీ శాంతి సమాధానం ఐక్యత నెమ్మది మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయం ఏ పని అయితే మేము తలపడుతున్నామో ఆ పని అంతట్లో కూడా నీ తోడు నీ కృప మాకు తోడై ఉంచండి ప్రభువా. మాలో అసూయ మత్సరము తండ్రి కోపము ద్వేషము లేకుండా 133 కీర్తన ప్రకారం సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము అన్నట్టుగా మా జీవితాలు ఉండుటకు సహాయము చేసి నడిపించండి ప్రభువా. ఈరోజంతని నీ చేతులకు అప్పగిస్తున్నాము. నీ మహిమ తెచ్చే విధముగా మా జీవితాలు ఉండుటకు సహాయం చేయమని క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వెటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వెటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా దుర్గమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వెటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వెటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు, అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా ఖేడమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా దుర్గమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వెటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. పగటిపూట ఎండైనను రాత్రి వేళ బాణమైనను, పగటిపూట ఎండైనను రాత్రి వేళ బాణమైనను, ఏ తెగులు రానే రాదు నా గుడారాన్ని సమీపించదు, ఏ తెగులు రానే రాదు నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా దుర్గమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి సహోదరులకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం వాక్యము అసూయ కోసం విందాము. అసూయ అన్నది ఒక భయంకరమైన వ్యాధి. మత్సరము
అసూయ రెండు ఒకే అర్థం వస్తుంది. అది ఎటువంటిదంటే ఈ దినాల్లో అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సహోదరుల మధ్య కుటుంబంలో ఒక సహోదరుడు బాగుంటే ఇంకో సహోదరుడు అసూయ పడుతూ ఉంటాడు. అలాగే చాలామంది మన ఇరుగు పొరుగు అని చూసి కావచ్చు, మనకంటే ధనవంతులు చూసి కావచ్చు అసూయ పడుతూ ఉంటాము. అది చాలా భయంకరమైన వ్యాధి. అది మనల్ని నాశనం తీసుకువెళ్తుంది. దానికోసం మాట్లాడుకుందాము. అసూయ అనేది చాలా భయంకరమైన పాపం. అది ఒక పాపం. దానికోసం తెలుసుకుందాము. సామెతలు 14:30 ఈ విధంగా ఉంది. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మస్తరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు అంటే మంచి మనస్సు, నెమ్మది కలిగిన మనస్సు. అదేమవుతుంది, మన శరీరానికి జీవాన్ని ఇస్తుంది. మస్తరము ఎముకలకు కుళ్ళు తెస్తుందట. నాశనం, కుళ్ళు అంటే ఎముకలు కుళ్ళిపోతే ఏమవుతుంది, శరీరం నాశనం అయిపోతుంది కదా. అది కుళ్ళు పట్టినప్పుడు మరి ఏదైనా మనం ఫ్రూట్ చూస్తాం, బాగుంటే తినగలుగుతాం. అది కుళ్ళిపోతే అది ఎందుకు పనికిరాదు, ఇంకా నాశనం, తీసి పడేయాల్సిందే. అలాంటిదే ఈ మస్తరము అనగా అసూయ అనగా మన జీవితాన్ని పాడు చేస్తుంది. భయంకరమైన పాపము, అది నాశనం నడిపిస్తుంది. మరి గలితీల్లో చూసుకుంటే 5:19-21 వరకు శరీర కార్యములన్నీ కూడా స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, మస్తరములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటి చేయువారు దాని రాజ్యం స్వతంత్రించుకొని నీతో స్పష్టంగా చెప్పుచున్నాను. శరీరము అనేది తన దృష్టి వాంఛలతో కూడా మానవ స్వభావంలోని పాపపూరితమైన వస్తువు. ఒక వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత కూడా అది నిలిచే ఉంటుంది. అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిగణిస్తుంది. ఈ అసూయ అనేదట ఒక హృదయంలోని ఒక వస్తువు లాంటిది. అది చాలా ప్రమాదకరమైందంట. ఆ అసూయ మనకు నెమ్మది లేకుండా చేస్తుందండి. ఇతరులని ద్వేషించే విధంగా చేస్తుంది. పరువు ప్రతిష్టలు కూడా పాడు చేస్తుంది. అంటే ఆ అసూయ ద్వేషంతో మనం ఏం చేస్తాం మనకు తెలియదు. ఇంకా జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాం. మళ్ళీ మూర్ఖత్వము, అవిధేయత, ఇది ఆటోమేటిక్గా ఆ పాపం దేవుని సన్నిధి దూరం చేసేస్తూ ఉంటుంది. మన ఆత్మను చంపేస్తూ ఉంటుంది ఆ అసూయ. ఉదాహరణకి ఏంటంటే, మనకంటే ఒక ముందు బైక్ మీద వేగంగా వెళ్ళిన వ్యక్తిని చూస్తూ ఉంటాం, కానీ మన పక్కనే చాట్లు కక్కుంటూ ఎంతో కష్టంగా సైకిల్ తొక్కుంటూ వెళ్తున్న మన పక్క నుంచి వెళ్తున్న ఆ వ్యక్తిని గమనించు. మనం ఎప్పుడూ మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళని, మనకంటే బాగా ఎదుగుతున్న వాళ్ళని మరి వాళ్ళ వైపే చూస్తాం, కానీ మనకు కష్టపడి మనతో పాటుగా ఉన్నవాళ్ళు లేదా మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని చూడము. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పైవాటి కోసమే వెతుకుతూ ఉంటాం. ఇంకా లోకంలో ప్రతిదీ కూడా పరిగెడతా ఉంటాం. లోకాశలు ఎంతున్నా ఇంకా ఆశ. అంటే దేవుడు ఇచ్చిందంతా మనం సరిపెట్టుకోమండి. మనం ఈరోజు ఈ దినం ఇలా ఉన్నామంటే దేవుని కృప అనుకోము. మనం గడిచిన దినాల్లో ఎలా ఉన్నాము, మన పరిస్థితి ఏమైంది, మనం ఈ స్థితిలోనికి ఎలా వచ్చామో మర్చిపోతాం. ఒక తిన్నాను తిండుండేది సమయం కాదు. సమయం అంత ఉన్నప్పుడు తినలేని స్థితి, పడుకోవడానికి సరైన నివాసస్థలం లేని స్థితి, సరైన బట్టలు కట్టుకోలేని స్థితి. అలాంటి పరిస్థితుల్లోంచి మేము తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంది, చక్కని వస్త్రాలు ధరిస్తున్నాం. మరి మనకంటే దేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కనీసం ఎండనక వాననక చలనక ఎంతో భయంకరమైన చంటి బిడ్డలతో ఉంటారండి. కట్టుకోవడం సరైన వస్త్రాలు ఉండవు, నీళ్ళు ఉండదు. మరి ఈరోజు ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప కదండి. అవన్నీ విడిచిపెట్టి మనకంటే బాగా ఎదిగిన వాళ్ళు చూసి ఎందుకు అసేపడాలండి? మన స్థితిని చూసి మనం తగ్గించుకోవచ్చుగా. మనకంటే దేని స్థితిలో చూసి అయ్యా నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు వందనాలు అన్నప్పుడు
దేవుడు ఎంతగా సంతోషిస్తాడు. ఈ రోజుల్లో ఎవరు కూడా ఉండట్లేదండి, ముఖ్యంగా క్రైస్తవులు అయితే ఇంకాను. ఎంత ఇచ్చినా ఇంకా చాలదు, ఇంకా అసూయ పడ్డమే. ఈ అసూయ ఎంతవరకు అంటే బైబిల్లోని ఫస్ట్ హత్యకు కారణం అయిపోయిందంటే అదంత భయంకరమైంది. చరిత్రలోనట మొట్టమొదటికి హత్యకు కారణం ఆ అసూయ. రండి చూద్దాం బైబిల్ గ్రంథంలో అది ఎక్కడుందో. 4వ అధ్యాయము మరి 2వ వచనం చదువుకుందామండి. మరి ఆదాము హవ్వ కూడినప్పుడు మరి కయీను హేబేలు మరి వారిని కన్నారు. హేబేలు కన్నారు వారిద్దరూ హేబేలు కయీను. హేబేలేమో గొర్రెల కాపరి, కయీను భూమిని సేదపరుచుకున్నవాడు. కొంతకాలం అయిన తర్వాత కయీను పంట పనులను కొంత యెహోవాకు అర్పణగా తెచ్చి, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని ఆయన తీసుకొని వచ్చేవారు. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టింది, మరి కయీను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఎందుకు లక్ష్యపెట్టలేదంటే అక్కడ ఏం చేశారు, అక్కడ క్లియర్గా ఉంది. ఈయన ఏం చేశారంటే హేబేలు తన మందలో తొలిచూలును, మొట్టమొదటిగా పుట్టిన ఒక సంతానం తొలిచూలు పుట్టిన దాన్ని, అంతమాటగా అందులోనే శ్రేష్టమైన దాన్ని, తొలిచూలు పుట్టిందనే అందులోనే శ్రేష్టమైన క్రొవ్విన వాటినట. క్రొవ్విన వాటి ఎంతో శ్రేష్టమైనది. మొట్టమొదటి స్థానాన్ని అర్పణను దేవుడికి ఎంతో హృదయపూర్వకంగా ఇస్తున్నాడండి హేబేలు. కానీ కయీను సేదపరుచుకునేవాడు. కొంతకాలం ఆ పొలంలో పంట కొంత యెహోవాకు అర్పణించాడు. అంటే నిర్లక్ష్యంగా ఏదో ఇచ్చేస్తూ ఉన్నాడు, అర్పణ చేయాలి అంతే. కానీ హేబేలు అలా కాదు, శ్రేష్టమైనది మొదటిది పుట్టింది, తొలిచూలు అంటే మొదటిగా పుట్టిన దాన్ని, క్రొవ్విన దాన్ని, బలమైన దాన్ని యెహోవాకు అర్పించాడు. మన అర్పణ ఎలా ఉంది మరి? హృదయపూర్వకంగా అర్పణ అంటే ఉదాహరణకి ఇక్కడ బలి. కానీ ఆయన ఏమన్నారు, విరిగి నలిగిన హృదయాలని ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆయన ఏంటంటే బలులను కోరుకునే దేవుడు కాదు. ఆయన విరిగి నలిగిన హృదయాలను మాత్రమే కోరుకునేవాడు. ఎటువంటి హృదయముతో మనం ఆయన్ని ఆరాధన చేస్తున్నాము, ఎటువంటి హృదయముతో, ఎటువంటి మనస్సాక్షితో ఆయనను మనం ప్రేమిస్తున్నాము, సేవిస్తున్నాము, ఒకసారి గమనిద్దాము, మరి సరి చేసుకుందాము. మరి కయీను అర్పణ నిర్లక్ష్యంగా ఉంది. ఆ నిర్లక్ష్యమైన జీవితం ఒకవేళ మనలో ఉందేమో. ఏదో వెళ్తున్నాంలే, ఏదో భక్తి చేస్తున్నాంలే, ఏదో వచ్చేసాంలే. చేస్తారండి అన్యులు అంతకంటే గొప్పగా చేస్తారు. అట్లా శక్తి లేదు, జిమ్ లేదు, అయినప్పటికీ ఎంత గొప్పగా వేకువజామున చల్లనీళ్ళు చేసేసి, ఎంతో భక్తి చల్లనీళ్ళతో స్నానాలు చేసేసి, చెప్పులు లేకుండా నడిచి, మరి అంతకంటే గొప్ప దేవుడు అండి. ఎలాగ ఆరాధన చేస్తున్నాం, ఆయన ఎలాగ సేవిస్తున్నాం మనం ఒకసారి మరి చూసుకుందాము. ఇంకా కిందకు వస్తే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. ఈయన ఏం చేశాడంట, నిర్లక్ష్యమైన అర్పణ ఇచ్చేసి ఇంకా తన తమ్ముడి మీద అసూయ పడుతున్నాడండి. ఎందుకంటే ఈ హేబేలు అర్పణ శ్రేష్టమైంది, తను హృదయపూర్వకంగా ఇచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు. అది ఈయన తట్టుకోలేకపోతున్నాడు. పెద్ద ఆయన కయీను తన అర్పణ అర్పించుకుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడట. అప్పుడు యేసయ్య అంటున్నారట, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. సత్క్రియ అంటే మంచి క్రియ. నువ్వు మంచి క్రియ చేస్తే తలెత్తుకొనవా. ఎందుకు అంత చిన్నపుచ్చుకోవాలి? నువ్వు మంచిగా ఉంటే, మంచి పనులు చేస్తే, మంచి కార్యాలు చేస్తే తలెత్తుకునేవాడుగా ఉండవా? పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాల సమయం ప్రభువా, ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. యవనస్తులేంటి, చంటి బిడ్డలనేటి ప్రభువా, వృద్ధులనేటి ప్రభువా దీవించి ఆశీర్వదించండి. దేవా నీ కృపలో తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అందరినీ స్వస్థపరచండి ప్రభువా. దేశ రాష్ట్ర పట్టణాలను దీవించండి అయ్యా. రోజు కూడా తండ్రి నాయన ఈ ఛానల్ వీక్షిస్తున్న వారిని ప్రత్యేకంగా నీ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించండి ప్రభువా.
అయ్యా తండ్రి నీ కృపలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదకరంగా అయ్యా తలగా ఉండుటకు సహాయం చేయండి. అసూయ మత్సరము ప్రభు ద్వేషము ఎవరి మనసుల్లో ఏలుబాటు చేయకుండా నీ శక్తితో తండ్రి నీ మహిమతో మమ్మల్ని నింపమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్.